వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఈ జిల్లాల ఏర్పాటు ఆలోచన 4.5 ఏళ్ల కిందటే ఊపిరిపోసుకుందా? అప్పటి నుంచి ఈ జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయా? మొత్తంగా 31 జిల్లాల తెలంగాణ పరిపాలనతో ప్రజలకు ఎలా చేరువ కానుంది? కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు ఏమంటున్నారు? పాలకులు ఏమనుకుంటున్నారు? నిపుణులు ఏం చెప్తున్నారు? రాజకీయ విశ్లేషకులు ఏమని వ్యాఖ్యానిస్తున్నారు? మానవ జీవితంలో అంతా కోరుకునేది ఒక్కటే, అభివృద్ధి. పీఠమెక్కిన పాలకులు ఎవరైనా సరే తమ ప్రాంతం, తమ జిల్లా, తమ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంతా కోరుకుంటారు. అయితే ప్రాధాన్యత ఉన్నప్పుడే అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. ఏదో ఒక మారుమూల గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామం చుట్టూ ఏదో ఒక పరిశ్రమో ఇంకోటో రావాలి. లేదంటే ఆ గ్రామం కాస్త గ్రామ పంచాయతీ అవ్వాలి. ఇక పట్టణం అయితే, రెవెన్యూ డివిజన్ అయితే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇలా అదే పట్టణం జిల్లా కేంద్రమైతే ఆ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన అందించడం సాధ్యమని అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన కేసీఆర్ 4.5 ఏళ్ల కిందటే ఉద్యమ సమయంలోనే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి పెద్ద పెద్ద జిల్లాల్లో మారుమూల పల్లెల నుంచి జిల్లా కేంద్రాలకు తరచూ వచ్చి వెళ్లడం కష్టంగా ఉండే రోజుల్లోనే చాలా మంది కొత్త జిల్లాల కోసం డిమాండ్లు లేవనెత్తారు. నిజానికి ఇప్పుడు సాకారమవుతున్న చాలా జిల్లాల డిమాండ్లు 10-20 ఏళ్ల పూర్వం నుంచే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాలకు, జిల్లా పరిషత్లకు, ఇతర కార్యాలయాలు, కోర్టులకు వెళ్లి రావాల్సొచ్చినప్పుడు ఆ జిల్లా కేంద్రం దూరంగా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకే పెద్ద జిల్లాను ముక్కలు చేసి చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో వాటినెవరూ పట్టించుకోలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి చాలా దశాబ్దాల పాటు 9 జిల్లాలతోనే తెలంగాణ కొనసాగింది. కానీ రాజకీయ అవసరాలు, హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య కాస్త 10కి చేరింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ రోజు అక్టోబర్ 1 నాడు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాను విభజించారు. వాస్తవంగా 18వ శతాబ్దంలో ఖమ్మం జిల్లా ఉండేది. బట్ ఆ తర్వాత అది వరంగల్ జిల్లాలో భాగమైంది. మళ్ళీ తర్వాత దాన్ని 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఖమ్మం జిల్లాను సపరేట్గా చేయడం జరిగింది. ఇక తర్వాత మనకు వచ్చింది ఒక జిల్లా, రంగారెడ్డి జిల్లా. అది కూడా ఏంటంటే ఆనాడు చెన్నారెడ్డి గారు కేవీ రంగారెడ్డి గారి పట్ల ఉన్న గౌరవభావంతో, ఆయన తెలంగాణకు ఒక గొప్ప నాయకుడు కాబట్టి హైదరాబాద్ విస్తీర్ణం పెరిగింది. తర్వాత హైదరాబాద్ పాపులేషన్ పెరిగింది. దాదాపు అప్పటికే 40 లక్షలకు పైన హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం ఇంకో జిల్లా కావాలనుకున్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ఏరియానంతా కూడా రంగారెడ్డి జిల్లా చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఒక ప్రాతిపదిక అంటూ గతంలో ఎప్పుడు కూడా నిర్వచించలేదు. సాలార్జంగ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లాల సమస్య అట్లాగే నలుగుతూ వచ్చింది. ఇప్పటికైనా కొత్త జిల్లాలు ఏర్పడడం అనేది ఒక శుభసూచకం. ప్రస్తుతం వరకు సగటున 35 లక్షల మందికి ఓ జిల్లా ఉంది. దాదాపు ప్రతి జిల్లాలోనూ 6-7 మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటూనే వస్తున్నాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండటం వల్లనే ఇవి అభివృద్ధికి కూడా ఆమడ దూరంలో ఉంటూ వచ్చాయి. సరైన రహదారి వసతులు లేకపోవడం, విద్య, వైద్య రంగాల్లో వెనుకబాటుతనం వంటివి ఎక్కువగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిని రూపుమాపాలంటే కొత్త జిల్లాల ఏర్పాటు ఒక్కటే మార్గం. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా టీఆర్ఎస్ కొత్త జిల్లాల ఏర్పాటు హామీ ఇచ్చింది. ఆ మాట మేరకు పరిపాలనా సౌలభ్యాల్ని పరిశీలించి కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా తెలంగాణలో సరైన అభివృద్ధికి నోచుకోని వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి వంటి ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటు తాజాగా తెరపైకి వచ్చిన సిరిసిల్ల, గద్వాల, జనగామ, ఆసిఫాబాద్లను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ దసరా నుంచి తెలంగాణలో 31 జిల్లాలు కొలువుతీరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిపాలన అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జిల్లాలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధిని పంచనున్నాయి. ఇలా 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన అందరికీ త్వరితగతిన అందుతుంది. తాజా జిల్లాల లెక్క ప్రకారం ప్రతి 11 లక్షల మందికి ఒక జిల్లా ఉన్నట్లు లెక్క. అంతేకాదు, జిల్లా కేంద్రానికి, జిల్లాలో చిట్ట చివరి సరిహద్దులో ఉన్న గ్రామానికి మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. దీంతో పాటు జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న పట్టణాలు రెవెన్యూ డివిజన్లుగా, చిన్న చిన్న గ్రామాలు పట్టణాలుగా, మున్సిపాలిటీలుగా అభివృద్ధి చెందితే ఇక ఆపై గ్రామాల్లో కూడా అభివృద్ధి అడుగు పెడుతుంది. 3.5 కోట్ల తెలంగాణ జనాభా ఉంది. మరి అదే 8-10 జిల్లాలతోని ఈ 3.5 కోట్ల జనాభాకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ,
రెవెన్యూ సంబంధిత విషయాలు కానీ చూడాలంటే పనిభారం ఎక్కువైపోయి జాయింట్ కలెక్టర్ దగ్గర రెవెన్యూ కేసెస్ నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్క కేసు దశాబ్దాలైనా తేలని పరిస్థితి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంతా నిజాం అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల ఉర్దూలో రికార్డ్స్ ఉండడము, ఆ ఉర్దూ రికార్డ్స్ చదవగలిగే పటేల్ పటవారి వ్యవస్థను ఎన్టీ రామారావు గారు 1983లో రద్దు చేయడము, వీటి వల్ల ఏమైందంటే అనేక భూ సమస్యలు వచ్చాయి. ఇవాళ సెటిల్మెంట్ కూడా జరగలేదు. సర్వే సెటిల్మెంట్ జరిగి కూడా దాదాపు 100 సంవత్సరాలైంది. ఇక కొత్తగా ఏర్పడే జిల్లాలో మౌలిక వసతుల నిర్మాణం కోసం ఒక్కో జిల్లాకు 100 కోట్ల చొప్పున మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కొత్త కలెక్టరేట్, ఇతర జిల్లా కేంద్రాల పరిపాలనా భవనాలు అన్నీ ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఇందుకోసం కాబోయే జిల్లా కేంద్రాలలో అనువైన ప్రాంతాలను ఎంపిక మొదలైంది. ఇక జిల్లాల్లో ఉన్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైపోయింది. ఒక్కో జిల్లాలో ఉన్న అధికారుల సంఖ్యను బట్టి ఆ జిల్లా నుంచి ఏర్పడే కొత్త జిల్లాలకు జనాభా ప్రాతిపదికన అధికారులను బదిలీలు చేస్తున్నారు. ఇక నుంచి వీళ్లంతా ఆయా జిల్లాల కేంద్రాల నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టనుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక అన్నింటికీ మించి ప్రతి ఒక్కరికి జిల్లా కేంద్రాలు మరింత దగ్గరవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు, ఇతర పరిపాలనా అవసరాలు అన్నీ కూడా సత్వరంగా అందుతాయి. ఇక వాటితో పాటు కొత్త జిల్లా కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి వైపు పరుగులు తీస్తాయి.